కటకట దుర్గమంబగు ఈ అరణ్యమును దాటిపోవుట ఎన్నటికో గదా దైవమా ఆగర్భ శ్రీమంతురాలైన దేవికి ఎంతటి దురవస్థ తెచ్చిపెట్టితని ఎంతటి దురవస్థ గలుగవదొరంగు కన్నీటి కాల్వతోడ నడువలేక నడచుతుండే అడుగులే నడువలే
ఉన్నది. నేనేమి చేయదును నాదా, నేనేమి చేయదు. చాలు వదిలే. దేవి, రాణివాసంబు భోగభాగ్యముల అనుభవింపవలసిన నిన్ను ఈ ఘోరారణ్యమున కీర్చి తెచ్చి కుసుమ సుకుమారమైన నీ శరీరమును ఇలాంటి తీర్థయాత్రల చే నలగింపచేసిన నన్ను నేనేమని నిందించుకుందును ప్రేయసి. సలలిత రామ శ్రీమలని గాని రాడు తల చూపితి ప్రచండము జండము అలగు మాణిక్య కాంతులకి గాని జడేకము దేవి జడేకము గాని చింతింపవలదు. మీరు మాత్రం అనుభవించుచుండిన సౌఖ్యం ఏమి? ధరపై పుట్టిన ఎట్టు ప్రాణికైనను కొన్ని నాళ్ళ సుఖమును కొన్ని నాళ్ళ దుఃఖమును అనుభవింపక తప్పదు కదా. చూడు, పాప మా నక్షత్రేశ్వరుడు ఎక్కడ చోలినాడో ఏమో. మనం ఎటులున్నను ముందావట తమను క్షేమం బరటియే మంచిది. మా తమ్ముడు తాళ్ళూరు శీరయ్య గారు నన్ను నా కళను ఆశీర్వదించి నాకు 500 రూపాయల కానుకగా
సమర్పించినాడు. ఆ శ్రీరామచంద్ర ప్రభు వారి వారి కుటుంబాలను చల్లగా కాపాడాలని ప్రార్థిస్తున్నాను. బయట ఒక ఎదురు మా హరిశ్చంద్రుడు వారణాసి హరిశ్చంద్రుడు భవానీ ఆడతాడు, హరిశ్చంద్ర కాట్సీని ఆడతాడు, వారణాసి ఆడతాడు. గరికి నరసింహరావు నా కళను ఆశీర్వదించి 100 రూపాయలు కానుకగా ఇచ్చాడు. దేవి ఎట్లు నడవగలవు దేవి, ఎట్లు నడవగలవు? నవనిలోల్పల కాలవృతముల కాంత శతల నవనిలోల్పల కాలవృతముల కాంత శతల లేచి గురన్నేలొక బాలయోతనవి నిన్ను సేవించుచు తోడురా నడువన్న రంగు తరడు పూబోనివి ఎట్లో శిలాగాడ ప్రయాణము ఎట్లోత్తువో వనిత వనిత ఈ గాఢ నాద ఎల్లకాలం ఒక్కరి మా మామగారు ఇప్పగుంట వేణుగోపాల నాయుడు గారు నా కళను ఆశీర్వదించి 500 రూపాయలు కానుకగా సమర్పించాడు. నీ ప్రయాణం పాడుగాను మా గురువు గారు నన్ను నీతో ఎల్పమిచ్చాడు బాబు. అమ్మా
సొమ్ము పుచ్చుకోవాల్సిన అతడేమో ఆశ్రమంలో కూర్చున్నాడు. చెల్లించవలసిన నీవేమో ఇక్కడ భార్య బిడ్డలతో సుఖంబుగా నుండగా మీ ఇరువురి మధ్య ఆసుకండ్యలాగున అమ్మ కాళ్ళు పడిపోయినట్లు తిరుగుటకు నా కర్మమేమి కాలదయ్యా. రామ 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 రామ. నక్షత్రేశ్వర, ఏమి ఏమి ఏమా చేయవలసిందంతా చేసేసావు, ఇంకా ఏం మిగిలి ఉంది నాయన? ఏమి అంటున్నావు? ఏ బెబ్బిలియో నన్ను గుటుక్కున మృంగివేయాలనని ఈ ఘోరారణ్యంలో నన్ను ఒంటరిగా వదిలివేసి నీవు మాత్రము నీ భార్య బిడ్డలతో సుఖంబుగా వచ్చినావు కదయ్యా. చాలయ్యా, ఇంక నేను ఎక్కడ తెస్తే నీకే లేవయ్యా. నేనట్టి ద్రోహిని కానయ్యా. అల్లదే కురువక వృక్షము నిన్ను మెల్లగా తీసుకొని పోయేదన కొంత ఆయాసము తీరును. అయ్యా, ఆకలితో చచ్చిపోతామంటే ఆయాసం అంటావు, చట్నీలు అంటావు ఏందయ్యా? అమ్మా, నాకు బాగా ఆకలిస్తుందయ్యా. కనీసం అంత మంచి నీరు దారిపోయినా పోయేవయ్యా, చస్తున్నాను. అయ్యో, నీరు లేదే. ఏంటి, ఇందెక్కడ నీరు కూడా లేదా? శ్రీమద్ రమారమణ గోవిందో హా.